రాజన్న సిరిసిల్ల జిల్లాను డెంగీ వణికిస్తోంది. డెంగీ సీజనల్ వ్యాధుల విజృంభణతో ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. జ్వరంతో మంచం పడుతున్న జనంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు డెంగీ సీజనల్ వ్యాధుల జ్వరాలతో మంచం పడుతున్నారు. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. సుమారు 2 నెలలుగా జిల్లా వ్యాప్తంగా డెంగీ, మలేరియా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం వరకు అన్ని వర్గాల జనం జ్వరాలు, ఒంటి నొప్పులతో విలవిల్లాడుతున్నారు. రోజు అన్ని మండలాల నుంచి జిల్లా ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లు అత్యధిక శాతం జ్వర బాధితులుంటున్నారు. 4 రోజులే జ్వరం వస్తుంది. దోమల ద్వారా చెక్ చేయించుకుంటే రక్త కణాలు తక్కువ అయినాయి. 4 రోజుల నుండి ట్రీట్మెంట్ వాడుతున్నా, ఇంకా తక్కువ కావడం లేదు. ఇప్పుడు ఎమ్లవాడలో ఉన్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. సర్కారు దవాఖానలో ఉన్న జ్వరం వచ్చి వీడికి 5 రోజులే వచ్చి ఇంకా జ్వరం తక్కువ కాలేదు. జ్వరం తక్కువ అయినాక ఇంటికి వస్తా. డాక్టర్లు ఏమన్నారు? అంటే జ్వరం వచ్చినాక మగ్గినాక తోలిస్తామని అన్నారు. రక్త కణాలు ఇట్లా తక్కువైనాయి. రక్త కణాలు తక్కువ అయినాయని చెప్పారు. ఆ రక్తం తీసుకున్నారు. ఇప్పుడు పెరిగినాయి కొన్ని పెరిగినట్టు ఇంకా 10 రూపాయలు రాలేదు. వచ్చినాక చెప్తున్నారు. బాధితుల్లో డెంగీ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. మారిన వాతావరణం, దోమలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా శరీర ఉష్ణోగ్రతతో పాటు జలుబు, విరేచనాలు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఎలర్జీ, తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 కేసులు నమోదవడం విశేషం. మరోవైపు సీజనల్ వ్యాధితో జనం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. గత 2 days బ్యాక్ మా మిస్సెస్ని తీసుకొని వస్తే వైరల్ ఫీవర్ అని చెప్పడంతో ఇక్కడనే అడ్మిట్ అవ్వడం జరిగింది. సో అందరికీ కూడా వైరల్ ఫీవర్ చాలా మందికి రావడంతో చాలా మంది అడ్మిట్ అవుతున్నారు. చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నది. వైరల్ ఫీవర్ ఇవి ట్రీట్మెంట్ బాగానే అందిస్తున్నారు. మన ఏరియా హాస్పిటల్లో బాగానే ఉన్నది. అందరు అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము వచ్చి గత 2 days బ్యాక్ వచ్చామండి. 2 days బ్యాక్ అవుతుంది. అవును. అప్పుడు వైద్యులు ఏం చెప్పారు? వైద్యులు ఏమన్నారంటే వైరల్ ఫీవర్ ఉన్నది, కొంచెం ఇన్స్పెక్షన్ కూడా ఉన్నది, ఒక 5 days ఉండవలసి వస్తుందని చెప్పి అన్నారు డాక్టర్ గారు. ఈ రక్త కణాలు చూపిస్తూ అవునండి, రక్త కణాలు, వైట్ కణాలు కొంచెం ఎక్కువ అవడంలో మేడం గారు అడ్మిట్ కమ్మని చెప్పి అన్నారు. సో మీరు హాస్పిటల్లో అంటే ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 3 days అవుతుంది. ఈ రోజు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు? ఇంకా 4 days తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నారండి. ప్రస్తుతం జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దాంతోపాటు కాలానుగుణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫలితంగా చాలా మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. విష జ్వరాల బారిన పడి సిరిసిల్లలోని సంపత్రావు అనే యువకుడు డెంగీ లక్షణాలతో మృతి చెందగా వేములవాడ అర్బన్ మండలంలో ఒకరు, చందుర్తి మండలంలో ఒకరు మృతి చెందారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాప కింద నీరులా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వరంతో వచ్చే 100 కేసులు కనీసం 4 నుంచి 5 రక్త కణాల తగ్గుదల ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వేములవాడ ఏరియా హాస్పిటల్కి ప్రతిరోజు 400 నుంచి 500 మంది ఓపీ విభాగంలో పేషెంట్లు వస్తారు. అందులో దాదాపు ఒక 40 నుంచి 50 మంది జ్వర పీడితులు ఉంటారు. అందులో ఈ విష జ్వరాలు అనేవి చాలా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకే ఒక డెంగ్యూ జ్వరము కేసు ఒకటి అడ్మిషన్ అయింది. మంచిగా అయింది, పేషెంట్ మంచిగా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మామూలు జ్వరాలు ఒక 10 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ జ్వరం రాకుండా, డెంగ్యూ జ్వరమే కాదు ఎటువంటి విష జ్వరాలు కూడా రాకుండా అంటే ఎక్కువ దోమకాటు వల్ల వస్తాయి. దోమలు ఎక్కువ చుట్టుపక్కల పెరగకుండా చూసుకోవాలా. దానికి తగ్గట్టు మనము పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే దోమకాటు గురి కాకుండా ఉంటాం. ఆ విధంగా మనము విష జ్వరాల దాని నుంచి బయటపడతాము. ఒకవేళ జ్వరం వస్తే వెంటనే మన ఆసుపత్రికి వస్తే ఇక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి
ఒకవేళ దానికి సంబంధించిన వైద్యం ఇస్తాము. ఒకవేళ డెంగ్యూ లాంటి జ్వరములు ఉంటే కూడా ఇక్కడ వైద్యం చేస్తాము. మరీ బాగా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాటికి సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలిస్తాం. జిల్లాలో 2023 సంవత్సరంలో 12 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 డెంగీ కేసులు, 1 మలేరియా కేసు నమోదు కావడం గమనార్హం. అధికంగా లెక్కలోకి రానివి చాలా ఉన్నాయి. తీవ్ర తలనొప్పు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు ఎర్రబడడం, శరీరంపై దద్దుర్లు వస్తే డెంగీ లక్షణాలుగా భావించి చలి జ్వరం, తలనొప్పి, వాంతులతో పాటు తీవ్ర నీరసం వస్తే మలేరియా లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. విషజ్వరాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సరైన సౌకర్యాలు కల్పించి చికిత్సలు అందిస్తే బాధితులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.